ఈ ఊరిని ఒక సిటీగా మార్చాలని నాకు ఉద్దేశం. మీరు చూసినారు లేదో, చాలామంది కొత్త ఇళ్ళు పాలరాయి లేకుండా లేవు, డిజైనర్తో చేపించిన ఇళ్ళు ఉన్నాయి. ఇంకా పెళ్ళిళ్ళకు దానికి జరిగిపోతే ఎక్కడ లేని విధంగా మన ఆడపిల్లలు బ్రహ్మాండంగా డ్రెస్ చేసుకొని బ్యూటీ పార్లర్కి పోయి, లేదంటే ఆ పార్లర్ని రమ్మని వచ్చి చేసిపోతారు. అక్కడ మార్పు ఉంది, కానీ వాళ్ళ ఇంటి బయట ఊర్లో మార్పు లేదు. ఆ మార్పు తెచ్చేదానికే నేను హారిసలు పనిచేస్తాను బట్. కానీ సంతోషం, పార్కింగ్ మారుస్తారా, స్థలం చూపిస్తారా, అన్ని సదుపాయాలు చూపించే చేస్తారు. బస్సు స్టాండ్ కూడా చూసినాడు, బాగా సైడ్కి పెట్టి బస్ స్టాప్ అని రాసి దానికి పైప్ లైన్ వేసి, ఎందుకు ఇంప్రూవ్ అవుతుంది. తాడిపత్రి పుట్లూరు రోడ్ అంటే గాంధీ గారి సర్కిల్ దగ్గర, అక్కడ ఎవరన్నా పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు. దాని వెనకాల ఏం చేసినా చూసారా, చేసి దాన్ని రోడ్డు చేస్తున్నాం. ఎందుకు, మనము అక్కడ ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయే రోడ్డు, పోలీస్ స్టేషన్ వచ్చే రోడ్డు, కొన్ని ఇట్లా పోయేటివి, కొన్ని ఇట్లా పోయేటివి, కొన్ని చక్కగా పోయేటివి. దగ్గర దగ్గర 9 రోడ్లు కూడికెళ్ళాలి. దాన్ని ఏం చేస్తున్నాం, ఎవరు సదుపాయం కోసం అన్ని వీకినా, నాకేమైనా షాప్ ఉందా లేకపోతే నా ఆస్తి ఉందా నాకాడ, ఎవరి సదుపాయం, ప్రజల సదుపాయం ప్లస్ మా ఊరిని దీన్ని ఒక బ్రహ్మాండమైన రాయలసీమలో బ్రహ్మాండమైనటువంటి టౌన్షిప్, అన్ని చేంజెస్ వస్తాయి. ఈరోజు కూడా 160 కోట్లతో చూసారా మోడీ గారు బటన్ ఎత్తినారో, ఎయిర్పోర్ట్ కాదు పిచ్చోడే, ఈ నుంచి ఇవి, ఇది సదుపాయము ప్రజల కోసం చేస్తున్నాం. అంతో ఇంతో సిటీలు చూసినాం, అందుకే మా మున్సిపల్ ఆఫీస్ అట్లుంది, ఇవన్నీ అట్లున్నాయి. నన్ను ఇప్పుడు ఏందో అన్నారు బా, ఏందిరా అనేది, బేవర్స కాదు బేకారీ. అడా ఆప్టికల్ ఆయమ్మ ఉంది, ఒక ఆయమ్మ ఏడా రాజశేఖర రెడ్డి విగ్రహము, యువతలన్నీ ఫ్రూట్ పడతాడు, ఎదురుగా ఆప్టికల్ ఆయమ్మ ఉంది. ఆయమ్మ అంటుంది, బేకారు రాకుడుకు మమ్మల్ని సతాయిస్తా అన్నాడు. మేము వ్యాపారం చేసుకోకుండా, వ్యాపారం బాగా చేసుకుంటేనే నువ్వు పెడితివి, యువతలు పెడితే, ఆటోలు పెడితే ఎట్లా పోయేది. నేను కరెక్ట్ అమ్మా, నేను బేకారున్నే, అందుకే పొద్దున్న లేసానే ఊరు తిరుగుతాను, ఎందుకంటే మా ఇంట్లో అన్నం పెట్టరు, బేకారు రాకూడదు, పని చేయండి. నేను కాదు బేకారీ, నేను చెప్తా. ఈ ఊర్లో షాపులలో ఎక్కడి నుంచి వచ్చినారో వాళ్ళ తాడిపత్రి కాదు, అందుకే అమ్మకి నీకు బేకారీ అంది. మీరేమనుకుంటా అంటే అంటే షట్టర్ బీక్తాడంటే ఏం చెప్పంటారు, చెప్పండి ఏం చెప్పంటారు, ఎలా వింటారు మీరు. ఈ నుంచి ఇవి, ఇది సదుపాయము ప్రజల కోసం చేస్తున్నాం. అంతో ఇంతో సిటీలు చూసినాం, అందుకే మా మున్సిపల్ ఆఫీస్ అట్లుంది, ఇవన్నీ అట్లున్నాయి. నన్ను ఇప్పుడు ఏందో అన్నారు బా, ఏందిరా అనేది, బేవర్స కాదు బేకారీ. అడా ఆప్టికల్ ఆయమ్మ ఉంది, ఒక ఆయమ్మ ఏడా రాజశేఖర రెడ్డి విగ్రహము, యువతలన్నీ ఫ్రూట్ పడతాడు, ఎదురుగా ఆప్టికల్ ఆయమ్మ ఉంది. ఆయమ్మ అంటుంది, బేకారు రాకుడుకు మమ్మల్ని సతాయిస్తా అన్నాడు. మేము వ్యాపారం చేసుకోకుండా, వ్యాపారం బాగా చేసుకుంటేనే నువ్వు పెడితివి, యువతలు పెడితే, ఆటోలు పెడితే
ఎట్లా పోయేది? నేను కరెక్ట్ అమ్మా, నేను బేకారున్నే, అందుకే పొద్దున్న లేసానే ఊరు తిరుగుతాను, ఎందుకంటే మా ఇంట్లో అన్నం పెట్టరు, బేకారు నా కొడుకుని పని చేయండి. నేను కాదు బేకారి, నేను చెప్తా. ఈ ఊర్లో షాపులలో ఎక్కడి నుంచి వచ్చినారో వాళ్ళ తాడిపత్రి కాదు, అందుకే అమ్మకు నీకు బేకారే అంది. మీరేమనుకుంటా అంటే అంటే షట్టర్ బీక్తాడంటే ఏం చెప్పంటారు? చెప్పండి ఏం చేయమంటారు? ఎలా వింటారు మీరు? రోజు మైకులు మొత్తుకుంటాను, అమ్మా లైసెన్స్ తీసుకోండి అమ్మా, ఇన్సూరెన్స్. మీకు ఎవరికి బాధ తెలియదు, నాకు తెలుసు. రాత్రి 2 చచ్చిపోయినారు, హాస్పిటల్ ఉన్నారా మీరు? మొన్న నాకు కట్టం చేసేవాడు చచ్చిపోయినాడు. ఇంట్లో వాళ్ళకు నిన్న చచ్చిపోయిన వాళ్ళు 2కి ఒక కూతురు, ఒక కొడుకు, ఒక ఆమెకు 2 కూతురు. ఎవరు చూసుకుంటారు? ఎవరు చూసుకుంటారు? అమ్మా ఆడోళ్ళు, లేడీస్, మీ మగుని అడగండి, అయ్యా నీకు లైసెన్స్ ఉందా లేదా, ఆ ఇన్సూరెన్స్ ఉందా లేదా? ప్రతి మగోడు కష్టపడేది వాళ్ళ పిల్లలు, భార్య కోసమే. చేయడం లేదు. రోజు మైకి 22 సార్లు. ఏమంతా నాకే, మీ ఇంటికాడికి ఎవరు రారు, కష్టపడితే పెడతారు, నా దగ్గరకు వస్తారు. రాత్రి నేను పోయినా వాళ్ళకి కనీసం రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు. నా దేవులో లేకపోతే కూడా ఆడ అందరిని అడిగి, అరే శవాలు వేసుకుపోయే దగ్గర డబ్బులు ఇవ్వమని వాళ్ళ పెద్దోళ్ళతో మాట్లాడి దాన్ని ఎట్లా చేయాలో ఇన్సూరెన్స్ చూసేటట్టుగా మాట్లాడి వచ్చిన. మీకు ఎవరికైనా బాధ్యత ఉందా? మీ ఇంట్లో మీ భార్య పిల్లల బాధ్యత లేదు మీకు. దయచేసి అమ్మా ఆడోళ్ళు షోక్గా తయారుగా కాదు, మీకు లేదు సరైన పద్ధతిలో. మీ భర్తలను అడగండి, ముందు లైసెన్సు, మళ్ళీ ఇన్సూరెన్స్. అత్తలు, మామలు, చిన్నాయన్లు, పెద్దనాయన్లు ఎంతోమంది అంటారు, ఎవరికి ఎవరు తోడలేరు. నేను ఎందుకు ఇంత కష్టపడతానంటే నాకొక్కనికే ఇంతమంది ఉన్నారు. దేవుడిచ్చిన వరం తాడిపత్రి, కష్టపడతా. ప్రతి సాట మీకు పార్కింగ్ ప్లేస్ చూపిస్తా, మీ సౌకర్యం కోసమే చూపిస్తా. సోమవారం నుంచి ఇప్పుడే పోయొచ్చా, పుట్లూరు రోడ్లో మొదటి నుంచి ఆ ట్రాన్స్ఫార్మర్కి ముందు మార్చాల. అది ఎందుకంటే ఆడ కూడిక ఇట్లా తిరిగే వాళ్ళు, అట్లా తిరిగే వాళ్ళు ఉన్నారు, ఇటు 3 సైకిల్ పెట్టి పోతారు. అరే 3 సైకిల్ ఏమైనా సరిగ్గా పెడతారంటే లే, ఇట్లా ఇట్లా. అరే ఒక లైన్లో పెడితే, ఇట్లా పెడితే తక్కువ పడతాయి బండ్లు, చక్కగా పెడితే బండ్లు పడతాయి. అమ్మా ఎస్పెషల్లీ లేడీస్, మీ పరిస్థితులు బాగాలేవు. మీ భర్తలకు చెప్పి ఇంజనీరింగ్ చదువుతున్నారు పిల్లోళ్ళు, బీటెక్లో ఉద్యోగాలు చేస్తారు, వాళ్ళకు కూడా లేవు. అరే చదువు ఎందనుకుంటాను రా, చదువు ఫర్ నాట్ ఫర్ దిస్ ఆలోచన. రేపు నెల ఆఖరికి ఆడ బోర్డు పెడతా, మా ఊరు ప్రజలు ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఉండాలి, నా కోరిక అది. మీరు కొద్దిగా ఆలోచించుకోండి. నేను తప్పు చేస్తాంటే చెప్పండి, లేదంటే సహకరించండి. అదే అద్దాలయమ చెప్తాది, బేకారు నా కొడుకునే. ఎస్, నాకు ఇంట్లో పని లేదు, బేకారు నా కొడుకునే, కానీ ఊరికి నేను ఉపకారం చేయాలనుకుంటున్నా. నన్ను బేకారనే నేనేం కాదు. కరెక్టే, ఆయమ్మ తప్పు చెప్పలే. ప్రతి ఒక్కరు మీ పని చేసుకుంటారు. ఎప్పుడన్నా ఇంకొకరి గురించి ఆలోచించినారా? లేదు. నేను బేకారు నా కొడుకునే, మా ఇంట్లో నేను బేకారే. నన్ను పెంచి పోషించిన ఊరుందే, దానికోసం కష్టపడే బేకారు నా కొడుకునే. రైట్ మా, థ్యాంక్ యూ.